జగన్ సీఎంఏ బాబు. నీకు అర్థం, సినిమా బ్రహ్మాండంగా తీసాడు. ఆయన ఉన్న క్యారెక్టర్ రెండు తీశాడు. లోకేష్ పప్పు అంటే పప్పు తింటూ చూపి క్రెడిట్ టేసినట్టు చూపించారు కానీ పప్పు తింటూ చూపించాలి మాకు. దాని గురించి మళ్ళీ వెళ్తాను సినిమాకి. ఒకసారి చూసారు, రెండోసారి వెళ్తున్నాను. అది గన్నవరం నుంచి వచ్చా సినిమాకి. 72 జగన్మోహన్ రెడ్డి సీఎం. అసలు సమస్య లేదు బాబు, అసలు ఆలోచనే లేదు. అసలు బ్రహ్మాండంగా ఉంది బాబు. సినిమా ఉండదున్నట్టు తీశాడు ఆయన. అది ఉండదున్నట్టు తీశాడు బాబు. సినిమా బ్రహ్మాండంగా ఉంది. ఆయన రాసే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత బ్రహ్మాండంగా చూపించాడు దాంట్లో. అన్న చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చాలా కామెడీ చూస్తారు. మనం చాలా సినిమా వస్తాం, బ్రహ్మానందం చూపిస్తారు కామెడీగా. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ వచ్చినాక ఏదో కామెడీ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయటాలు, పవన్ కళ్యాణ్ రాగానే చిన్న కెమెరా కూడా ఇట్లా ఉల్టా తిప్పటాలు. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉందన్న, పవన్ కళ్యాణ్ ఎవడు మోసం చేయాల్సిన అవసరం లేదు, తనని మోసం చేసుకుంటాం. అటువంటి డైలాగ్లు మాకు ఏంటంటే తీసుకోలేకపోయినాం. చాలా హర్టింగ్ అనిపించింది మాకు నిజంగా. సినిమా పరంగా ఓకే, కానీ స్టోరీ మాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ చూపించడం చాలా ఫెయిల్ అయ్యాను. 100% నువ్వు అవునన్నా కాదనే సినిమా 100% వైఎస్ఆర్సీపీ సినిమానే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూడాల్సిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ సినిమాలు చూడాల్సిన రిక్వెస్ట్ లేదు. దయచేసి మేము రిక్వెస్ట్ జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఈ సినిమా చూడకండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల వైసీపీకి ఓట్లు వస్తాయా? 100% పవన్ కళ్యాణ్ ఉన్న నెగిటివ్ ఓట్లు అన్ని 100% వైసీపీ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ కామెడీగా చూపించే విషయాల్లో చాలా సక్సెస్ అని అనుకుంటున్నాను. ఓకే, సినిమా 100% రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు, జగన్మోహన్ రెడ్డిని ఓదార్పు యాత్ర చేసినప్పుడు సోనియా గాంధీ ఏ రకమైన ఇబ్బందులు పెట్టింది, మరి స్పెషల్ చాట్ కోసం ఏ రకంగా అమరనిరాహార దీక్ష చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఇబ్బందులు పెట్టాడు, మళ్ళీ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ రకమైన ఇబ్బందులు పెట్టాడు, జరిగిన యథార్థ సంఘటనలే ఈ రోజున రామ్ గోపాల్ వర్మ గారు వెండి తెర మీద చూపించారు. 100% ప్రజల్లోకి ఎక్కుద్ది సినిమా జరిగిన యథార్థ సంఘటనలు చూపించారు. అయితే పవన్ కళ్యాణ్ గారిది మట్టికి 100% చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఒక పావులాగా పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి అర్థం కావటం ఈ విషయం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన మటుకి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో కురుక్షేత్రం, ఆ కురుక్షేత్రంలో అర్జునులాగా జగన్మోహన్ రెడ్డి 100% 175కి 175 కొట్టి బ్లాక్ బస్టర్ మూవీ సినిమాలాగా రేపు పొద్దున 2024 జగన్ అనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఇది 100% నగ్న సత్యం. రాసి పెట్టుకోండి, మీ ఏ పేపర్లో అయినా సరే రాసి పెట్టుకోండి. డబ్బులుంటే ఇంత బాధ ఎందుకు? 100 కోట్ల సినిమాకి ఇస్తా అంటే ఏడొచ్చి బాధపడాల్సిన అవసరం ఏముందయ్యా? జనాల దగ్గర ఇన్ని మాటలు. అది చూడు, ఆ సినిమా నాదే, నా లౌడాలో సినిమా. నువ్వు వాస్తవాలు చూపించు. మొన్న వచ్చిన అది ఉంది, అది యాత్ర బాగుంది. కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు చూపించకపోయినా కూడా ఇదేందయ్యా? వాళ్ళిద్దరిని పెట్టి కామెడీ సినిమా చేశాడు, ట్రోల్ చేశాడు, మీమ్స్ చేశాడు. పప్పు అని. వాళ్ళు రెస్పెక్ట్ లేదా? నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, కెరీర్ ఉన్నది. నువ్వు చూసావా? అడుగు, నేను ఒకటి అడుగుతున్నా, ఆర్జీవికి నువ్వు చూసావా? పోయే రామారావు గారికి ఫోన్ చేశాడు, అందరినీ ఎదలు చేయడమే. ఏమైనా మాట్లాడితే ఇంతమంది గన్నులు వేసుకొని వస్తారు ఆర్జీవి వెనకాల, ఇంకా నాకన్నా తోపేవాళ్ళు లేడు అని. అంత ఘోరం మెగాస్టార్ అయ్యా ఆయన. బొక్కలేదు. ఆయన పార్టీని వదిలేసిపోలే, కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ని వీళ్ళు నాశనం చేస్తారని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు. ఆయన పారిపోలే. కానీ ఈ రక్తం అలాంటిది కాదు. పవన్ అన్న పెడతాడు, రాడు పెడతాడు. ప్రాణం పోయినా పర్లేదు అన్నా, పార్టీ మాత్రం నువ్వు తీయకన్నా. నిలబడినప్పుడు మా 5 రూపాయల టికెట్ పెడతానే చూసాం మేము. బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తాం ఈ సినిమాని. అలాంటి డెమ్మా పవన్ అన్న, నువ్వు కష్టపడన్నా. మేమున్నాం మీ వెనకాల. ఒక ఎమ్మెల్యే సీటు ఏదో ఒకటి ఇచ్చి అన్నను ఒకసారి అసెంబ్లీలో పెట్టండి రా. మాట్లాడేటప్పుడు అందరికి చుక్కలు చూపిస్తాడు. చూపడేస్తాం షోకు అన్న. అప్పుడు ఎవరు చెప్పాను? సరే కలిసి రండి. నువ్వు నిజాయితీగా 1990లోని ఫస్ట్లో నువ్వు సీఎం అయినాడు. ఎలా సీఎం అయ్యావు నువ్వు? తర్వాత రెండోసారి సీఎం ఎలాగయ్యో? ఎందుకు కలిసి వచ్చావు? అంటే నీ దగ్గర తప్పు ఉంది కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు కాబట్టే కదా కలిసి వస్తున్నాడు. ఎందుకు గెలవలేదు? ఈ రోజు హైదరాబాద్ పొజిషన్ లో ఉంది. హైదరాబాద్ లో ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు కారణం కాదా?
చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చంద్రబాబు చేసినప్పుడు ఆంధ్రాలో ఏం పని, తెలంగాణలో వచ్చి వెళ్ళొచ్చు కదా. ఏ ఆంధ్ర జగన్ ముందే చెప్పారు. సారీ ప్లీజ్ టెల్ మీ. సూపర్ వండర్ఫుల్ అద్భుతం మహాద్భుతం వండర్ఫుల్. That's why I can try to Prime Minister of India this 2024. Why not 542 MPs? My Pawan Kalyan character is also okay. But why Pawan Kalyan sir? Why ఎందుకు మీరు టీడీపీలో కలిపారు? ఎందుకు సార్? అయినా ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు సూపర్ సార్. నేను పిరమిడ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. నెక్స్ట్ ప్రధానమంత్రి నేనే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మైసెల్ఫ్ రాజశేఖర రెడ్డి, గువ్వల, ప్రకాశం డిస్ట్రిక్ట్, గిద్దలూరు. వై నాట్ 542 MPs? వై నాట్ ఓన్లీ 1,84,000 జీవరాశుల్లో మనిషి జన్మ అతి ఉత్తమైంది. ఏం చేస్తున్నారు? ఇన్ ద ఇయర్ 2022 1,70,000 పీపుల్స్ ఆర్ సూసైడ్ ఇన్ ఇండియా. ఇన్ దట్ యంగ్ పీపుల్ 80%. వాట్ వీ కెన్ డూ యంగ్ పీపుల్? ఏం చేస్తున్నారు? ఆల్ ఆర్ టైమ్ పాసింగ్ ఇన్ మొబైల్. డైలీ 4 hours 50 minutes are time passing in mobile. In month 150 hours. In the year 1800 hours time passing. What you are? అన్న చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చాలా కామెడీ చూస్తారు. మనం చాలా సినిమా చూస్తాం, బ్రహ్మానందం చూపిస్తారు కామెడీగా. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ వచ్చినాక ఏదో కామెడీ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయటాలు, పవన్ కళ్యాణ్ రాగానే చిన్న కెమెరా కూడా ఉల్టా తిప్పటాలు. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉందన్న, పవన్ కళ్యాణ్ ఎవడు మోసం చేయాల్సిన అవసరం లేదు, తనని మోసం చేసుకుంటారు. అటువంటి డైలాగ్లు మాకు ఏంటంటే తీసుకోలేకపోయినాం. చాలా హర్టింగ్ అనిపించింది మాకు నిజంగా. సినిమా పరంగా ఓకే, కానీ స్టోరీ మాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ చూపించడం చాలా ఫెయిల్ అయ్యాను. 100% నువ్వు అవునన్నా కాదనే సినిమా 100% వైఎస్ఆర్సీపీ సినిమానే, వైఎస్ఆర్సీపీ కార్యకర్త చూడాల్సిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ సినిమాలు చూడాల్సిన రిక్వెస్ట్ లేదు. దయచేసి మేము రిక్వెస్ట్ జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఈ సినిమా చూడకండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల వైసీపీకి ఓట్లు వస్తాయా? 100% పవన్ కళ్యాణ్ ఉన్న నెగిటివ్ ఓట్లు అన్ని 100% వైసీపీ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ కామెడీగా చూపించే విషయాల్లో చాలా సక్సెస్ అని అనుకుంటున్నా. ఓకే, పచ్చ కుక్కలకి ఉచ్చపడేలా ఉందన్న సినిమా. ఈ సినిమా యూజ్ చేసుకున్నారు, జగన్ యూజ్ చేసుకుంటారు. ఆల్రెడీ జగన్ యూజ్ చేసుకుంటారు కాబట్టి జగన్ ఒంటరిగా వచ్చా అంటే 10 మంది కలిసి వచ్చారు. అవును, 10 ఇచ్చాను, 100 రేటింగ్ ఇచ్చా. పవన్ కళ్యాణ్ కొన్నేరు పూల చేయడం సినిమా బాగా నచ్చిందన్న. పవన్ కళ్యాణ్ పప్పుని కొంత కమెడియన్ చూపించారు అన్న. రియల్ కమెడియన్లే వాళ్ళు. జగన్ హీరో కాబట్టి హీరోలో చూపించారు, కమెడియన్ చూపించారు సినిమాలో. అన్న వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత అక్రమంగా జైల్లో పెట్టినా కూడా మొగన్ మంది నిలబడి 3,460 కిలోమీటర్లు పాదయాత్ర జగన్ నిలబడినాడు. మొగన్ మంది సీఎం అయినాడు. ఈ జగన్ హీరో కాదంటారా? పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయినాడా? జోకులు చెప్పినప్పుడు నవ్వాలా, నన్ను చూడద్దు, అర్థమవుతుందా? జోకులు చెప్పినప్పుడు నవ్వాలా. ఇందులో జోక్యం ఉంది బ్రో. డబ్బులుంటే ఇంత బాధ ఎందుకు? 100 కోట్ల సినిమాకి ఇస్తా అంటే ఏడొచ్చి బాధపడాల్సిన అవసరం ఏముందయ్యా? జనాల దగ్గర ఇన్ని మాటలు. అది సినిమా నాదే, నా లౌడాలో సినిమా. నువ్వు వాస్తవాలు చూపించు. మొన్న వచ్చిన అది ఉంది, అది యాత్ర బాగుంది. కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు చూపించకపోయినా కూడా ఇదేందయ్యా? వాళ్ళిద్దరిని పెట్టి కామెడీ సినిమా చేశాడు, ట్రోల్ చేశాడు, మీమ్స్ చేశాడు. పప్పు అని. వాళ్ళు రెస్పెక్ట్ లేదా? నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, కెరీర్ ఉన్నది. నువ్వు చూసావా? అడుగు. నేను ఒకటి అడుగుతున్నా, ఆర్జీవికి నువ్వు చూసావా? పోయే రామారావు గారికి ఫోన్ చేశాడు, అందరినీ ఎగోలు చేయడమే. ఏమైనా మాట్లాడితే ఇంతమంది గన్నులు వేసుకొని వస్తారు ఆర్జీవి వెనకాల. ఇంకా నాకన్నా తోపేవాళ్ళు లేడు అని. అంత ఘోరం. మెగాస్టార్ అయ్యా ఆయన. బొక్కలేదు. ఆయన పార్టీని వదిలేసిపోలే. కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ని వీళ్ళు నాశనం చేస్తారని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు. ఆయన పారిపోలే. కానీ ఈ రక్తం అలాంటిది కాదు. పవన్ అన్న పెడతాడు, రాడు పెడతాడు. ప్రాణం పోయినా పర్లేదు అన్నా, పార్టీ మాత్రం నువ్వు తీయకన్నా. రోడ్లో నిలబడినప్పుడు మా 5 రూపాయలు టికెట్ పెడతానే చూసాం మేము. బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తాం ఈ సినిమాని. అలాంటి డెమ్మా పవన్ అన్న నువ్వు కష్టపడన్నా. మేమున్నా మీ వెనకాల. ఒక ఎమ్మెల్యే సీటు ఏదో ఒకటి ఇచ్చి అన్నను ఒకసారి అసెంబ్లీలో పెట్టండి రా. మాట్లాడేటప్పుడు అందరికి చుక్కలు చూపిస్తాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే.
త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.